ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసే ముందు స్వార్థానికి బంధానికి దూరంగా ఉంటానని ప్రమాణం చేశాను. బ్రహ్మ తల్లి కోరికని భర్తగా నా ధర్మమని హిందూ ధర్మశాస్త్రాలు ఒలించి ధర్మాసనానికే నా చేత ద్రోహం చేయిస్తున్నా. నిజానికి మీ ఆడవాళ్ళు చాలా చిన్నప్పుడు తండ్రి, వయసులో భర్తని, వృద్ధాప్యంలో కొడుకుని. అందుకే ఇప్పుడు భర్త పరువు మర్యాదల కంటే నీతి నిజాయితీల కంటే నీకు నీ కన్న కొడుకు జీవితమే ముఖ్యం. న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసే ముందు స్వార్థానికి బంధానికి దూరంగా ఉంటానని ప్రమాణం చేశాను. అంతకు ముందే నా తల మీద చేయి పెట్టి నాది చరామి అన్నారు. కష్టాల్లో సుఖాల్లో నాతో భాగం పంచుకుంటానని ప్రమాణం చేశారండి. పార్వతి, కొడుకు కోసం నీతి తప్పి చరిత్రహీనుడు కాలేదు. ఏమండి, నీతి, న్యాయం, ధర్మం, మంచి, మానవత్వం ఎన్నో ఉన్నాయి మీ దగ్గర. అవన్నీ మీరే ఉంచుకుని నా ఒక్క కొడుకుని నాకు ఇచ్చేయండి. మీరు నా కొడుక్కి ఉరి శిక్ష వేసిన మరుక్షణం నేను ఇంట్లో అడుగు పెట్టేది మీ భార్యగా కాదు, శవంగా. ఒరే శివ, నువ్వు నా మనవణ్ణి రక్షిస్తే ఆ భగవంతుడు నా కోడల్ని రక్షిస్తాడ్రా. ఇంకా ఆలోచిస్తావేరా? ఆ ఇల్లాలికి మాట ఇవ్వు. పాస్పోర్ట్స్ కౌంటర్ ప్లీజ్. అక్కడ సార్. థ్యాంక్ యూ. హలో, మీరు చెప్పిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఓకే, ఉంటాను సార్. ఏమిటండి ఇది? న్యాయమూర్తిని చూసి నేరస్తులు తలదించుకుని నిలబడతారు. కానీ ఈ రోజు ఆ న్యాయమూర్తి తలదించుకుని బ్రతికే పరిస్థితి వచ్చింది. దోషిలాగా అవమానంతో తలదించుకోవాల్సి వచ్చింది. బ్రహ్మ తల్లి కోరికని భర్తగా నా ధర్మమని హిందూ ధర్మశాస్త్రాలు ఒలించి ధర్మాసనానికే నా చేత ద్రోహం చేయిస్తున్నా. కొడుక్కి సింహాసనం ఇవ్వాలన్న గుడ్డి ధృతరాష్ట్రుడు బతికైపోయింది నాది. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన ఆ తండ్రి చేసిన తప్పులు చరిత్ర మన్నించలేదు. ఇప్పుడు నేను నా కొడుకుని శిక్షించి తప్పిస్తే ఎన్ని తరాలకైనా మన జాతిని క్షమించదు. ఉన్న ఒక్క కొడుకు చనిపోతే నేను బ్రతకలేనండి. లే పార్వతి, నీ కన్నీళ్ల కోసం నేను తప్పటడుగు వేస్తాను. నీ స్వార్థం కోసం నేను న్యాయం పరమార్థాన్ని మర్చిపోతాను. పార్వతి, నిజానికి మీ ఆడవాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. చిన్నప్పుడు తండ్రిని, వయసులో భర్తని, వృద్ధాప్యంలో కొడుకుని నమ్ముకుంటారు. అందుకే ఇప్పుడు భర్త పరువు మర్యాదల కంటే నీతి నిజాయితీల కంటే నీకు నీ కన్న కొడుకు జీవితమే ముఖ్యమైపోయింది. ప్రయత్నిస్తాను పార్వతి. నేను ఒక న్యాయమూర్తిని మర్చిపోయి నీ కొడుకుని ఈ దేశం నుంచే బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను.
హలో ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? నువ్వు అరవిందుని కాపాడలేవు బాబు. నాన్న ఇప్పుడే అరవిందుని టీవీలో చూపించారు. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, హార్బర్, బస్ స్టాండ్లు అన్ని చోట్ల పోలీసుని వేశారా. ఊరుకోండి నాన్న. నాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా తిరిగి వాళ్ళు లేకపోతే ఎలా? మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది. సార్, చట్టానికి న్యాయానికి మధ్య నేరస్తుడున్నాడు. పోలీస్ బాధ్యత నేరం చేసిన వాడిని న్యాయస్థానానికి అప్పచెప్పడం వరకు. ఇడిగో నేరస్తుణ్ణి న్యాయమూర్తికి అప్పచెప్తున్నాను. మీ కొడుగ్గా కాదు, ఒక హంతకుడిగా. వాణ్ణి కోర్టుకు తీసుకెళ్లి నిర్దోషిగా చరిత్రకెక్కుతారు. పారిపోమ్మని సలహా చెప్పి దోషిగా చరిత్రహీనులైపోతారు. మీ ఇష్టం. జస్టిస్ శివశంకరం గారు కదా చదవాల్సింది. ఏ తండ్రి అయినా కన్న కొడుక్కే శిక్ష వేయాలని ఎలా చెప్పగలడు? జస్టిస్ శివశంకరం గారు అనారోగ్య కారణంగా కోర్టుకు రాలేకపోయారు. వారి తీర్పును నేను చదువుతున్నాను. నిందితుడు అరవింద్ మీనా అనే అవివాహితను సోదరుడు అజయ్ని హత్య చేశాడని ప్రాసిక్యూషన్ వాదన. హతురాలి పోస్టు మార్టం రిపోర్టు పరిశీలిస్తే ఆమె చనిపోయే ముందు మానభంగానికి గురైందని తెలుస్తుంది. అందుకు కారణం ముద్దాయి అరవిందేనని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. హతుడు అజయ్ హత్యకు కారణం అరవిందేనన్న ప్రాసిక్యూషన్ వాదన సమర్థిస్తూ ఆలీ అనే యువకుడి మరణవాంగ్మూలాన్ని ప్రవేశపెట్టారు. కానీ రికార్డైన గొంతు ఆలీదేనని చెప్పడానికి కూడా ఏ విధమైన ఆధారాలు ప్రాసిక్యూషన్ వారు చూపించలేకపోయారు. కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ముద్దాయి అరవింద్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నాను. తెలుగు వన్